హైదరాబాద్ సన్ సిటీలో పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ అమ్ముతున్న తేజస్ కట్టా, సోహెల్ మొహమ్మద్లను అరెస్ట్ చేశారు. అలాగే ఓ కార్ను సీజ్ చేశారు. అయితే పట్టుబడిన నిందితుల్లో తేజస్ కట్టాకు అమెరికా పౌరసత్వం ఉంది. అతనికి 7 ఏళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులతో పాటు అమెరికా వెళ్ళాడు. తిరిగి ఇండియా వచ్చిన తర్వాత ముంబైలో 2 ఏళ్ల పాటు ఉద్యోగం చేశాడు. అక్కడే డ్రగ్స్కు అలవాటు పడ్డ తేజస్ కట్టా తిరిగి హైదరాబాద్ వచ్చి రిగాక్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక్కడే తేజస్కు సోహెల్ మొహమ్మద్తో పరిచయం అయింది. ఇద్దరు కలిసి ప్రతి 15 రోజులకు ఒకసారి ముంబై వెళ్లి చరస్, LSD బ్లాస్ట్, ఓజీ ఖుష్ వంటి డ్రగ్స్ను తీసుకొచ్చేవాళ్ళు. ముంబై నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్ను హైదరాబాద్లో అమ్మేవాళ్ళు. అయితే పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయిస్తున్న 3 నైజీరియన్లను నార్కోటిక్ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్తో సంపాదించిన డబ్బుల హవాలా రూపంలో విదేశాలకు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఫారెక్స్ మనీ ట్రాన్స్ఫర్ల ద్వారా డబ్బులు పంపుతున్నట్లు నిర్ధారించారు. అయితే గత 3 నెలలుగా నిందితులపై నిఘా పెట్టామన్నారు న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిలియా. డ్రగ్స్ను ముఠా క్యాష్ ఆన్ డెలివరీ చేస్తున్నట్లు చెప్పారు. డ్రగ్స్ను డెలివరీ చేసేందుకు అమ్మాయిలను ఉపయోగిస్తోందన్నారు. యువతికి 50,000 ఇచ్చి డ్రగ్స్ డెలివరీ చేయించారన్న ఆయన బ్యాంక్ లావాదేవీలు మొత్తం పెన్ డ్రైవ్లో స్టోర్ చేసుకున్నారని తెలిపారు. గత 5 ఏళ్లుగా డ్రగ్స్ ద్వారా నైజీరియాకు వెళ్లిన డబ్బుల వివరాలను సేకరించినట్టు తెలిపారు.